హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే వై వీ నీడ్ ఏఐ, అంటే మనకి ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కావాలి ఈరోజు మనము తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా చాలా నాలెడ్జ్ అనేది డైలీ నేర్చేసుకోవచ్చు అండ్ తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే వై వీ నీడ్ ఏఐ కదా. సో జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని అనలైజ్ అనేది చేస్తుంది. అది కూడా చాలా ఫాస్ట్గా అండ్ మోస్ట్ అక్యురెంట్గా, అంటే ఒక పర్సన్ చేసేదానికంటే చాలా అక్యురేట్గా అండ్ స్పీడ్గా చేసేస్తుంది కదా. సో బేసిక్గా ఈ నీడ్ కోసం అయితే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనకి అవసరం ఉంది అనేసి అయితే చెప్పుకుంటున్నాము. అండ్ దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనము బేసిక్గా ఎక్కడ చూసినా, ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్ అయింటే అలెక్సా, సిరి అనేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని వాయిస్ రికాగ్నైజేషన్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనమైతే దాన్ని యూజ్ చేసుకుంటున్నాం కదా. అలా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ డివైజెస్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ని ఇన్సర్ట్ చేసి మనమైతే యూజ్ చేసుకుంటున్నాము. సో ఇలా మనకి డైలీ కావాల్సిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాము అనమాట. అండ్ దాని తర్వాత రోబోట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న వాళ్ళు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో దానివల్ల చాలా ఈ రోబోట్స్ అనేవి కూడా చాలామంది హార్నెస్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, ఐ అగ్రీ దట్. బట్ ఎంతో కొంత ప్రాఫిట్ అనేది కూడా ఉంటుంది కదా. మనము బేసిక్గా ఒక జనరల్ సొసైటీ లాగా యూజ్ చేసుకో అలా థింక్ చేయకుండా మనము ఒక ఓనర్ పొజిషన్లో లేకపోతే ఒక హెడ్ పొజిషన్లో ఉండి మనుషుల్ని 30 మెంబర్స్ని పెట్టుకుని బేసిక్గా ఒక కంపెనీ ఉంది నాకు, జస్ట్ జనరల్ కంపెనీ, జస్ట్ అక్కడ వర్క్ చేయడానికి వాళ్ళకి నేను పర్ పర్సన్ 30,000 ఇవ్వాలి. 30,000 ఉండొచ్చు, లేకపోతే 50-60 ఎంతో కొంత శాలరీ ఇవ్వాలి. అదే మళ్ళీ వాళ్ళు మనుషులు అంటే జస్ట్ కొంచెం తక్కువ వర్క్, వాళ్ళ ఎనర్జీని బట్టి ఇంత అనేసి వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ రోబోట్స్ అలా ఉండవు కదా. ఒక్క రోజులోనే ఈ వీళ్ళందరూ చేసే వర్క్ అనేది ఇది ఒక్కటే, అది కూడా ఒక్క రోజే కంప్లీట్ చేస్తుంది అన్నప్పుడు వాళ్ళు దాన్ని కదా పెట్టుకుంటారు. బేసిక్గా జనరల్గా మనము థింక్ చేసినట్టు కనుక అయితే, సో ఇతనికి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మొత్తం వర్క్ అనేది ఒక రోబో చేస్తారు అన్న హోప్ అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ టైం పెడితే అయిపోతుంది, వీళ్ళకైతే ఇయర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, అలా కొందరు మైండ్ సెట్స్ ఉండొచ్చు. సో ఇలా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఇది రాంగ్, ఇది రైట్ అనేసి ఉంటుంది. మేబీ వాటి వల్ల మనకి హార్మ్ ఉండొచ్చు, మనకు జాబ్స్ పోతున్నాయి అనేసి చాలామంది అంటున్నారు. కాకపోతే మనము దాన్ని నేర్చుకోవడం వల్ల మనకు కూడా ఒక జాబ్ అనేది క్రియేట్ అవుతుంది కదా. అది నేర్చుకున్న వాళ్ళకి జాబ్ అనేది పోదు, వేరే ఏదైనా వస్తుంది మన ప్లేస్లో అన్నప్పుడు వేరే కేటగిరీ వాళ్ళకి అది మేబీ ఎఫెక్ట్ అవ్వుతుండొచ్చు. జనరల్గా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు కాల్ సెంటర్స్ వాళ్ళకి కొంచెం చాట్ బోర్డ్స్ ఇవన్నీ పెట్టేసి ఏఐ టూల్స్ని యూజ్ చేసుకుని అలా పెట్టేశారు. ఇలా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. బేసిక్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. డెసిషన్ మేకింగ్ అనేది ఈ ఆర్టిఫిషియల్ యూజ్ చేసుకుని ఒక అక్యురేట్గా తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్, అండ్ తర్వాత వచ్చేసరికి ఎన్హాన్సింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హెల్త్ కేర్లో, మెడిసిన్లో, అండ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీలో, ఇలా అండ్ ప్రొడక్టివిటీలో,
సో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ పాయింట్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి అక్యురేట్గా అండ్ సింపుల్గా మనకి వర్క్ అయితే చేస్తుంది అండ్ మల్టీ టాస్కింగ్ అనేది ఈ ఏఐ అనేది పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇక ముందు టెక్నాలజీ అనేది చాలా ఉంటుంది. సో మనకి దీనిపైన అవగాహన ఉండడం అనేది చాలా నెసెసరీ. ఎందుకంటే ఇప్పుడు మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత ఇదే రూలింగ్లో ఉండొచ్చు, లేకపోతే దీని గురించి తెలిసిన వాళ్ళకి జాబ్స్ వస్తుండొచ్చు కదా. సో ఇది మొత్తం కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యూజెస్ అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో మనము లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మెల్లిగా అన్నీ కవర్ చేసేద్దాం, టాపిక్స్ అన్నీ కూడా. అండ్ ఇన్ కేస్ మీరు పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఒక్కసారి అయితే చూసేయండి. అండ్ జస్ట్ 1,999కి మాత్రమే మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి చెక్ చేసేయండి అండ్ ఫ్రీ డెమో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. అది చూసి మీకు నచ్చితేనే పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్లో మీరైతే జాయిన్ అయిపోవచ్చు. ఎస్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ అనేది చేసేసేయండి అండ్ పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. థ్యాంక్ యూ అండి.